నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం. కేరళలో 2003లో జరిగింది వయనాడ్ ముత్తంగ తిరుగుబాటు. అవును. దాని ఆధారంగా వచ్చిన నరివట్ట సినిమా గురించి కూడా. మన దగ్గర ఈ సినిమాపై ఒక సమీక్ష ఉంది. తెలుగు ట్రైలర్ క్లిప్స్ కూడా ఉన్నాయి. తప్పకుండా. ముందు మనం ముత్తంగ సంఘటన గురించి కొంచెం తెలుసుకోవాలి. దాని ప్రాముఖ్యత ఏంటంటే చెప్పండి. అది కేవలం ఓ నిరసన కాదు. ఆదివాసీల భూమి హక్కుల పోరాటమది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో అది కాస్త హింసాత్మక ఘర్షణగా మారింది. అవును, చాలామంది చనిపోయారని విన్నాం. నిజమే, ప్రాణనష్టం జరిగింది. అది కేరళ ఆదివాసీ ఉద్యమంలో ఒక కీలక మలుపనమాట. అంటే అటవీ హక్కులు, స్వయం ప్రతిపత్తి ఇలాంటి వాటిపై పెద్ద చర్చకే దారితీసింది. ఇంత సీరియస్ ఇష్యూని సినిమాగా తీయడం ఆసక్తికరంగా ఉంది. అవును, ఏ కోణంలో చూపించారు అనేది చూడాలి. మరి సినిమా కథ విషయానికొస్తే, సమీక్ష ప్రకారం వర్గీస్ టొవినో థామస్ పోషించారు. అతను మొదట్లో పెద్ద బాధ్యతలేని కుర్రాడు. చివరికి సిపిఆర్ఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో కానిస్టేబుల్గా చేరుతాడు. సరిగ్గా అప్పుడే వయనాడ్లో ఆదివాసీలు వాళ్లకిస్తానన్న భూమి కోసం అడవిలో నిరసన మొదలుపెడతారు. ట్రైలర్లో ఉంది గదా, పర్మిషన్ లేకుండా వేసుకున్న గుడిసెల్నిప్పుడు పోలీసులు తొలగించబోతున్నారు అని. అవును, ఆ డైలాగ్ గుర్తుంది. ఆ ఉద్రిక్త పరిస్థితుల్లో వర్గీస్ అక్కడికి పోస్టింగ్ మీద వెళ్తాడు. అక్కడ అతనికి బషీర్ అహ్మద్ అనే ఆఫీసర్, సూరజ్ వెంజరమూడ్ చేశారు, ఒక ఫ్రెండ్లా, గైడ్లా ఉంటాడు. ఓకే. కానీ ఒక ఆపరేషన్లో డీఐజీ ఆదేశాలతో అడవిలోకి వెళ్లిన బషీర్ తిరిగి రాడు. అక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది. అంటే వర్గీస్కది చాలా పెద్ద షాక్ అయ్యుంటుంది. అవునా, ఆ స్నేహం అతన్ని కదిలిస్తుంది. అప్పటిదాకా ఏ సిద్ధాంతాలు లేని వర్గీస్ ఆ తర్వాత పోలీస్, రాజకీయ కుట్రలను ఛేదించడానికి, నిజం తెలుసుకోవడానికి బయలుదేరతాడు. ఆహా, కథనం ముత్తంగ సంఘటన స్ఫూర్తితో ఉన్న ఫోకస్ అంతా వర్గీస్ జర్నీ మీదే ఉందన్నమాట. అవును, సమీక్షల్లో కూడా అదే చెప్పారు. ఇది పోలీసుల కోణం నుంచి చెప్పిన కథే అయినా అణచివేయబడిన వారిపై రాజ్యం, పోలీస్ వ్యవస్థ ఎలా కుట్ర చేస్తాయో కూడా చూపించారట. అంటే వ్యవస్థ లోపల ఉంటూనే దాన్ని ప్రశ్నించే ప్రయత్నం. అది మంచి పాయింటే. ట్రైలర్లో ఇంకో డైలాగుంది, స్ట్రైక్ ఈజ్ సపోర్టెడ్ బై ద మావోస్ట్ గ్రూప్స్ అని. అవును, ఆ ఆరోపణ. మరోవైపు ఆదివాసీలు చావల్సొచ్చినా ఇక్కడే చనిపోతాము అంటారు. ఈ రెండూ చూస్తే ఆ సంఘర్షణ ఎంత సంక్లిష్టంగా ఉందో అర్థమవుతుంది. అధికారం, వ్యక్తిగత నైతికత మధ్య పోయాటంలాంటిది. ఇక సినిమా ఎలా ఉంది అనే విషయానికొస్తే, సమీక్షలో కొన్ని ప్లస్ పాయింట్స్ చెప్పారు. ఎమోషనల్గా చాలా కనెక్ట్ అవుతుందట. ముఖ్యంగా వర్గీస్, బషీర్ స్నేహం అది కీలకమనిపిస్తుంది. టొవినో థామస్, సూరజ్ వెంజరమూడ్ నటన గురించి చాలా గొప్పగా రాశారు. జేక్స్ బెజాయ్ సంగీతం కూడా సినిమా మూడ్ని బాగా ఎలివేట్ చేసిందట. సరే, మరి నెగటివ్స్ ఏమైనా? మొదటి భాగం కొంచెం నెమ్మదిగా సాగిందట. ఆ లవ్ ట్రాక్ కొంచెం తగ్గించుండొచ్చు అని. ఇంకోటి, డీఐజీ పాత్ర చేసిన చేరన్ నటన. ఆ పాత్రకు ఇంకాస్త బరువైన నటుడుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఓ అలాగా. తమిళంలో వచ్చిన విడుతలై, కర్ణం, జైభీం లాంటి సినిమాలతో పోలికలు కూడా వచ్చాయట. అవును, అవన్నీ ఇలాంటి థీమ్స్తో వచ్చినవే కదా. కానీ టొవినో నటనతో నరివెట్ట తనదైన ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని రాశారు. చివరిగా ఒక మాట చెప్పారు, నరివెట్ట చూడటానికి సులభమైనది కాదు, మిమ్మల్ని అసౌకర్యానికి గురిచేసి వ్యవస్థను ప్రశ్నించేలా చేస్తుంది. ఆ వాక్యం చాలా ముఖ్యం. ఆ అసౌకర్యం కలిగించడమే బహుశా సినిమా లక్ష్యమేమో. లోపాలున్న వ్యవస్థలో వర్గీస్ లాంటి ఒక సాధారణ వ్యక్తి తన అంతరాత్మను, నైతికతను ఎలా నిలబెట్టుకుంటాడో అదే కీలకం. పోలీస్ రాజకీయ సంబంధాలు, అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారు, ఇవన్నీ చూపించడం ద్వారా. ట్రైలర్లో ఆ కాల్పుల దర్యాప్తు డైలాగ్స్ గుర్తున్నాయా? బుల్లెట్ ఫైర్ అయింది ఈ రైఫిల్ నుంచే అని ఒకటి. అవును, ఆ తర్వాత కింద కాల్చమనే ఆర్డర్ కాని నువ్వు డైరెక్టుగా గుండుల మీద కాల్చావు అని ప్రశ్నించడం, ఇవి కేవలం ట్విస్ట్లు కాదు. నిజమే. వ్యవస్థలో నిజాలను ఎలా దాచేస్తారో, బాధ్యత నుంచి ఎలా తప్పించుకుంటారో అనేదానికి సూచనలు. సమీక్షలో అన్నట్టు ఈ హింసాత్మక ఘర్షణ లాంటివి, అంటే ఇలాంటి దురాగతాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని గుర్తుచేస్తుంది. అది నిజంగా ఆలోచించాల్సిన విషయం. అందుకే ఇలాంటి సినిమాలు అవసరం. కానీ ఒక ప్రశ్న ఉండిపోతుంది, ఇంత పెద్ద సమస్యను ఒక వ్యక్తి కథ ద్వారా ఎంతవరకు సంపూర్ణంగా చూపించగలరు? అంటే ముగింపుగా మనం చూస్తే, ముత్తంగ తిరుగుబాటు అనే చారిత్రక నిజానికి నరివెట్ట సినిమా ఒక రెస్పాన్స్ లాంటిది. న్యాయం, అధికారం, వ్యక్తిగత అంతరాత్మ
ఇలాంటి పెద్ద విషయాలను వర్గీస్ అనే ఒక కానిస్టేబుల్ కథ ద్వారా చూపించే ప్రయత్నం పోలీసుల కోణమున్నా రాజ్యం చేసే అణచివేతను ప్రశ్నించింది. మరి దీనినుంచి మనమేం తీసుకోవచ్చు? ఒక ఆలోచనతో ముగిద్దాం. ఈ సినిమా వర్గీస్ మేల్కొల్పుపై ఎక్కువ ఫోకస్ పెట్టింది, బావుంది. కాని కథను ప్రధానంగా ఆదివాసీల కోణం నుంచి చెప్పి ఉంటే, వారి అనుభవాలు, వారి పోరాటాన్ని కేంద్రంగా చేసుకుని ఉంటే అది వేరేలా ఉండేదేమో. అవును. సమీక్షలో చెప్పిన కొన్ని సినిమాలు ఆ పని చేశాయి. అంటే నిజజీవిత విషాదాలను, వ్యవస్థాగత సమస్యలను తెరపైకి తెచ్చేటప్పుడు ఎవరి కథ చెప్పాలి, ఎలా చెప్పాలి, ఈ ఎంపికలు చాలా ముఖ్యమైన నైతిక, సృజనాత్మక ప్రశ్నలను మన ముందుంచుతాయి. దీని గురించి ఆలోచించాలి.